హాయ్ 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 నమస్తే అందరికి. అబ్బా నిన్నైతే ప్రభావతి 2.0 చాలా హాట్ గురు. నిన్నైతే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చూసే ప్రతి ఒక్కరికి చాలా యాంగ్జైటీ అంటే చాలా యాంగ్జైటీ అయింది. రక్తం అంతా బాయిల్ అయిపోయింది అన్నమాట. నిన్న గేమ్ అలాంటిది. ఈ సీజన్లో ఇప్పుడు దాకా జరిగిన 2 వీక్ సీజన్ల కంటే బెటర్ దెన్ సీజన్ ఇది. ఈ థర్డ్ వీక్ అసలు ఎంత బాగుందంటే నిజంగా ఒక్క మాటలో చెప్పలేము మాట. అబ్బా 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 అసలు ఆ పృథ్వీగోడు యంగర ఇష్యూ ఏంటి కానీ, మన యష్మి తిడతాం కానీ, ప్రేరణ పులిలాగా పడిపోతాం కానీ, అబ్బాబ్బా ఒక్క వేరియేషన్ కాదు బాసు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న మణికంఠ కూడా బెటర్ అనిపించాడు. అభయ్ గడు అసలు ఎందుకు పనికిరాని చీఫ్, నన్ను అడిగితే ఎందుకు పనికిరాడు. అసలు బిగ్ బాస్ని వ్యతిరేకించే పద్ధతి కానీ, అబ్బాయి ప్రవర్తన కానీ, అబ్బాయి గేమ్ తీరు కానీ పూరా రాంగ్, వరస్ట్ గేమ్. ఆ పృథ్వీని అంటున్నాడు కానీ గబగబా వెళ్ళిపోయి అసలు వరస్ట్ గేమ్ ఎవరిదైనా ఉందంటే మన ఈడిదే, అబ్బాయిదే. అబ్బాయి వేస్ట్, చీఫ్ కింద వేస్ట్. డిజాల్వ్ చేసి నబీల్ని పెట్టండి. నబీల్ నెంబర్ 1 అబ్బా అబ్బాబ్బాబ్బా. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న నబీల్ ఉన్న సిచ్యువేషన్లో సింక్ అయ్యేలాగా ప్రతి పాయింట్ మాట్లాడాడు. గేమ్ ప్లేలో కూడా నబీల్ దెబ్బకి పోసారు శక్తి టీం లిటరల్లీ. ఎందుకంటే నబీల్ ఆడే తీరు చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బలంగా ఉన్నాడు మనిషి, చాలా చాలా నీట్గా ఆడుతున్నాడు. ఎవరిని కూడా ఇప్పుడు దాకా హౌస్లో ప్రతి ఓడు పులిహారికి వెళ్ళిపోయాడు ప్రతి వాళ్ళతో. ఎక్కడ పడితే అక్కడ హగ్గులు ముద్దులు, అమ్మో మామూలు రచ్చ కాదయా బాబోయ్. మామూలుగా నల్లలేదు. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నావయ్యా. ఓకే, నిన్నైతే పూర మసాలా అన్నమాట మొత్తం. అబ్బా ఇంకా కాసేపు ఉంటే బాగుంది అనిపించింది ఫస్ట్ టైం. నిజం అంటే వేరే ఉద్దేశం కాదు నాకు. అక్కడ చూస్తూ ఉంటుంటే నిజంగా ఎంత ఫీలింగ్ వచ్చిందంటే, ఇద్దరు ఆడోళ్ళు ఇరుచుకు పడతా ఉంటే మగోళ్ళ మీద, వాళ్ళకు అప్పుడప్పుడు నిఖిల్ కూడా ఏంద్రా ఈ ప్రేరణ ఏంది నన్ను తగులుకుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడికి మగోడు ఆపినట్టు ఆపుతుందబ్బా ప్రేరణ. యష్మి అయితే బూతులతో, ప్రేరణ బూతులతోనే. అబ్బాబ్బా నిన్న అంతా బూతు పురాణం భలేగా ఉందిలే. అసలు మామూలుగా ఒక్క విషయంలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా ఆడారు. నిన్న ప్రభావతి 2.0ని బాగా సాటిస్ఫై చేశారు. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఒక ఎర్రగుడ్డు మిడ్ నైట్ పడింది. నా గుడ్డులో పంచాయతీ మళ్ళీ మొదలైంది. అసలు ఉన్న గుడ్డుల్నే లాక్కోలేక పీక్కోలేక ఏడుతున్నారు ఈ ఇంట్లో ఉన్న సభ్యులందరూ. ఈ గుడ్డులో టాస్లో మళ్ళీ రెడ్ గుడ్డు ఒకటి యాడ్ అయింది. ఈ రెడ్ గుడ్డుని తీస్తే మంచిదా చెడ్డదా అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నిఖిల్ గడ్ అయితే చక్కగా వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు, రెడ్ గుడ్డుని గమనించాడు, సైలెంట్గా హౌస్లోకి వచ్చాడు. ఇలా ఉందిరా అక్కడ రెడ్ గుడ్డు. అర్రే అసలు వాళ్ళు కంగారు పడిపోతుంది. ఇంకా సోనియా వెళ్ళు ఎవరైనా తీసేస్తారు తొందరగా తీసుకొచ్చాను. నాకు తెలిసి అది ఓడినోళ్ళకి ఏమన్నా ప్లస్ అవుద్దేమో రెడ్ గుడ్డు. దేవుడా రేపు వద్దని తెలియాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈరోజు ప్రోమోల్లో కూడా మ్యాక్సిమం చెప్పే అవకాశం ఉంటుంది, చూద్దాం. మణికంఠ మామూలు మణికంఠ కాదు, వాడు బక్కోడే కానీ మేకు వాడు మామూలుగా లేదు. నిన్న పృథ్వీని ఒక్క మాటలో చెప్పాలంటే పృథ్వీని బెదిరించాడు. ఏంట్రా చంపేస్తావా నువ్వు, చంపేస్తావా అన్నాడు. చంపేస్తారని నిన్ను ఎక్కువ మాట్లాడి చంపేస్తా అంటాడు. పాపం ఆడు ఏం మాట్లాడో తెలియక యాంగ్జైటీ అయిపోయి గట్టిగా అరిసేస్తున్నాడు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీళ్ళలో ఇప్పుడు ఉన్న వాళ్ళ టీంలో కాంతారా ఎవరైతే టీం ఉందో ఆ టీం మొత్తంలో కూడా అభయ్ ఒక్కడే కూడా నిర్లక్ష్యంగా ఆడాడు, చాలా నిర్లక్ష్యంగా ఆడాడు. అయ్యి బాబోయ్ పృథ్వీ గడ బలవంతుడు కదా, లేకపోతే కొట్టేసేవాడే. అంత కోపం వచ్చింది, మీదకి వెళ్ళిపోతున్నాడు. అమ్మో మామూలుడు కాదు, ఈ దగ్గర చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఇంకొకటి మీరు నిన్న చూసుకున్నట్టయితే మణికంఠకి బాగా ఏమన్నా కావాలనిపిస్తుందేమో హౌస్లో. ప్రతిసారి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హగ్గులు అడుగుతున్నాడు. ఈ హగ్గులు బిజినెస్ ఏంట్రా నాయన, నీకు పులిహార కావాలంటే నువ్వు ఏదైనా చేయొచ్చు కదరా, ఈ హౌస్లో అందరు చూస్తున్నారా నాయన. మరీ దారుణం ఏంటంటే సోనియా దగ్గరికి వెళ్ళి అక్క అంటున్నాడు, ఒకసారి రావా అంటున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ హగ్గు ఇవ్వా అన్నాడు. మళ్ళీ కెమెరాలు అన్నీ ఉన్నాయి అంటున్నాడు. ఏంట్రా రే, నేను తప్పుగా ఏం మాట్లాడగలిగిన అక్కడ ఏం జరుగుతుందిరా నాకు చెప్పండి రా స్వామి, నాకేం అర్థం కావట్లేదు. ప్రేరణ అయితే ఒక్క మాటలో చెప్పాలి, నిన్న ఆడసింహం. మామూలుగా ఇరుచు పడలేదు.
పృథ్వీగాడు అసలు ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు. నిన్న గుడ్లు పట్టుకున్నాడో లేకపోతే బాతు గుడ్లు పట్టుకున్నాడో తెలియదు, కానీ ఆ గుడ్లు పంచేతి నన్ను అడగండియా మీకు దండం. నిన్న మట్టికి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ టచ్ అవ్వాలో అక్కడక్కడ టచ్ అయినాయి అందరికి. అవును, ఇప్పుడు గేమ్ ఇస్ గేమ్. అక్కడ గేమ్ ఆడుతున్నారు రసవత్రంగా. మనం ఇప్పుడు ఎక్కడెక్కడ టచ్ అవుతాయి, మరి నాకు అక్కడ టచ్ అయింది ఎక్కడ అయితే అయితే అవ్వాలి కూడా. అవితేనే కదా నీకు అక్కడ మనకి ఇంట్రెస్ట్ వచ్చేది. చాలా అంటే చాలా. నిన్న చూస్తుంటే నిజంగా లిటరల్లీ నాకైతే అబ్బా ఏం మజా వచ్చిందిలే. ప్రభావతి 2.0 బాగా మెచ్చుకున్నాను రాత్రి. ఇది ఈ సిచ్యువేషన్ అంతా క్యారీ చేసి చూస్తే నాకు రాత్రి ఒకటి గుర్తొచ్చింది. మనం ఊర్లో బిందులు అదే వాటర్ ట్యాంక్ వస్తే బిందులు కాడ గొడవ, పంపుల దగ్గర గొడవ ఉంటుంది చూడు. అబ్బబ్బబ్బ ఒక బిందు పగల కొట్టేసుకుని నెత్తులు పగల కొట్టేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. అదే గుర్తొచ్చింది నాకు. యష్మిను ప్రేరణని చూస్తుంటే ఎలా ఇరుచుకుపడ్డారబ్బా. కానీ ప్రొటెక్ట్ చేయలేకపోయారు. కానీ ఈ మొగేదవులు ఉన్నారు ఎందుకు బచ్చాగాళ్ళు, వాళ్ళే బెటర్ అనిపించారు ఆడవాళ్ళైనా. యష్మి ఏడ్ చేసిందంటే ఎక్కడ తగిలింది అనుకున్నా, యష్మికి ఇక్కడ తగిలింది. నిజం. ఆ పృథ్వీగాడు ఎవరో అటాక్ చేసినప్పుడు గట్టిగా లాగేసాడు. ఆడికి కొంచెం ఎక్కువ పృథ్వీగాడు కోపం ఎక్కువ అయిపోతుంది. యాంగర్ ఇష్యూ ఉంది ఆడికి. నిజమే అది, ఆ పాయింట్ నిజమే. సోనియా రెచ్చగొడుతుంది. ఇదిగో నిఖిల్ వెళ్ళి అబ్బాయి గారితో ఒక ఒప్పందం చేసుకుందామని చూస్తున్నారు. బస్సు చూసినప్పుడు ఏం చెప్పాలి, ఒప్పందం చేసుకునేటప్పుడు ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరు చీఫ్స్ కాబట్టి. ఒరే మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దురా, మరీ ఓవర్ అవుతుందిరా, మీ ఓన్ తగ్గమాను, మేము కూడా తగ్గుతాం, మనం లిమిట్స్తో ఆడదామంటే ఈ సోనియా అంటదే పక్కన విష్ణుప్రియత, వీడు గొర్రె మొహముడు ఎవడేది చెప్పినా తింటా ఉంటాడు, వాడిని అక్కడ మాయ చేస్తున్నారే వాళ్ళు అది ఇదని చెప్తుంది. సోనియా నువ్వు అసలు బాబోయ్. మళ్ళీ కవర్ చేసింది. ఇప్పుడు విష్ణుప్రియ నిన్న నబీల్ మీద ఫస్ట్ చీఫ్ అవ్వకముందు, సంచాలక్ అవ్వకముందు నబీల్ ఒక పాయింట్ చెప్పింది. నన్ను నబీల్ ఇక్కడ టచ్ చేశాడు, నువ్వు గుడ్లు ఇక్కడ దాస్తే వాళ్ళు లాక్కోవాలి, అది ఆట గేమ్ అది. నువ్వు ఇక్కడ దాచుకుంటే మరి లాగుతారు కదా, నువ్వు లాగుతున్నావు అందరి వాళ్ళు కూడా లాగుతారు, దాంట్లో తప్పే ఉంది. నబీల్ని అలా అన్నదా. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ సారీ చెప్పింది. నబీల్ నన్ను వేరే ఉద్దేశంతో ముట్టుకోలేదు, గేమ్ కోసమే ముట్టుకున్నాడు. చాలా చాలా ఇన్నోసెంట్గా చెప్తుంది. ఓకే ఐ యాక్సెప్టెడ్ అన్నాడు మనోడు మిస్టర్ పర్ఫెక్ట్ అబ్బా, జెంటిల్మెన్. ఇప్పటి వరకు ప్రతి ఆడదే ప్రతి ఓడిని హగ్గు చేసేసుకుంది. మరి ఏ హగ్గులో తెలియదు అవి ఆ హగ్గులో ఈ హగ్గులో తెలియదు. కానీ అమ్మ రామచంద్ర ప్రభు అవి అయితే చూడలేకపోతున్నాను నేను అప్పుడప్పుడు. ఓకే నో ప్రాబ్లం. కాకపోతే ఒక్క విషయం, ఇప్పటి వరకు అమ్మ ఎవరైనా టచ్ చేయకుండా ఉన్నాడో అంటే హౌస్లో మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ బీన్ అన్నీ కూడా మన నబీలే. నబీల్కి చీఫ్ అయ్యే అవకాశం ఇస్తే టీంని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. ఆ అబ్బాయి వేస్ట్ సొద్దపప్పు నన్ను అడిగితే. ఆడు బిగ్ బాస్ని కూడా అంటున్నాడు, ఏంది తింటాకి పెడుతున్నావు టాస్క్లు, పస్తులు ఉంటాకి పెడుతున్నావు అన్నాడు. వాడు నాకు తెలిసి ఈ నామినేషన్లో బయటకు చూసేస్తారేమో నాగార్జున గారు. నాకేదో భయంగానే ఉంది అబ్బాయి గారితో. ఇదిగో రాత్రి ఎక్స్పెషల్లీ చెప్తున్నా, గ్రాఫ్ మొత్తం తిరగమరగా అయిపోయింది. అస్సలు ఇప్పుడు వరకు వద్దు అనుకున్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు, కావాలి అనుకున్న వాళ్ళందరూ ఓటింగ్ తగ్గిపోయింది. రాత్రి ఓటింగ్ చూస్తే నిజంగా మైండ్ బ్లర్ అయిపోద్ది అన్నమాట. మనకే బాగా స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ మొత్తం ఓటింగ్ మొత్తం పడిపోయింది. మనకి వేస్ట్ నా కొడుకులు అనుకున్న అందరూ పెరిగిపోయినాయి. అది అక్కడ ట్విస్ట్ రాత్రి గేమ్ వల్ల. నిఖిల్ గేమ్ వైజ్గా ఆడుతున్నాడు కదా, చాలా సీరియస్గా ఆడుతున్నాడు. అందరిని అట్లాగే ఇట్లేదు. మొన్న అయితే నేలకేసి దింగాడండి, నేను చచ్చిపోయాడు అనుకున్నాను నేనైతే మణికంఠుడు. నిజం అబ్బా. అలాగే ఇవాళ ప్రేరణ లాగిపడేసాడు. ప్రేరణ లాగినప్పుడు ఒరే వేస్ట్ ఫీలో అంటుంది, వేస్ట్ ఫీలో, ఒరే సన్నాసుడు అది ఇది అని. అమ్మో ఎన్ని బూతులు వినబడుతున్నాయి తెలుసా నాకైతే. అసలు బూతు పురాణమే మొత్తం రాత్రి. యష్మికి సారీ ప్రేరణకి విష్ణుప్రియకి మరీ దారుణం. ఆడవాళ్ళు వీళ్ళిద్దరు, మగవాళ్ళు వాళ్ళిద్దరు. పృథ్వీ నిఖిల్, ఆడవాళ్ళనేమో యష్మి ప్రేరణ. అమ్మో వీళ్ళ మట్టికి ఒకరినొకరు తిట్టుకున్నారో మామూలుగా తిట్టుకోలేదు. అసలు ఆ బూతులు కొన్ని వర్డ్స్ అయితే చాలా పర్టికులర్గా చెప్తున్నా. కొన్ని వర్డ్స్ అయితే నువ్వు ప్రతివ్రత,
నువ్వు అలాంటి దానివి, నువ్వు యూజ్లెస్ క్యారెక్టర్స్ కూడా తిట్టుకున్నారు అక్కడ తెలుసా. అబ్బో అది అసలు మామూలుగా లేదుగా. విష్ణుప్రియ ప్రేరణని ఇద్దరు పట్టుకుని లాగేశారుగా. అసలు ఆడలేదు మగలేదు రాత్రి మొత్తం. ఇక గేమ్ అంటే గేమ్ లాగానే ఇసిరేసుకుంటామే. నా అసలు ఒక్క విషయం చెప్పాలి, నిఖిల్ ఎంత బలవంతుడబ్బా. ప్రేరణ ఒక్కటి ఆపేసింది తెలుసా నిఖిల్ని. ఏం తింటున్నావు తల్లి నువ్వు, అసలు అన్నమే తిన్నావా లేకపోతే ఇంకేం తింటున్నావా, గట్టిగా బిగబెట్టి ఆపితే అలా నుంచిడిపోయాడు అంతే నిఖిల్. అది కదా గేమ్ కావాల్సింది. అది ఆడ మొగ చూడకుండా ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయో కూడా చూసుకోకుండా గేమ్ పర్ఫెక్ట్గా ఆడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే యష్మి, ప్రేరణ. ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్లో ఉన్నారు కానీ గేమ్ వైజ్లో నెంబర్ 1 అనిపించారు ఇవాళ. మైక్ ఎందుకు ఇసిరేసాడంటే వాడు ఇదే పృథ్వీతో గొడవ అయినప్పుడు అక్కడ ఈ ఇష్యూ అయింది. ఈ ఆడవాళ్ళతో కూడా ఇష్యూ అవుతున్నప్పుడు ఈ గుడ్డులో పంచాయతీలే మొత్తం గుడ్ల కోసమే దెబ్బలాట మొత్తం. ఈ గుడ్లు తీసుకునే క్రమంలో వాడికి ఈ పృథ్వీ కొద్దిగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు అనిపించి లోపలికి మైక్ ఇసిరేసి పారిపోతున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అన్నీ బయటకు వచ్చి ఏమంటున్నావు అన్నాడు. అప్పుడే అన్నాడు, నువ్వు మాట్లాడొద్దు. అసలు పృథ్వీ అయితే ఏమీ తగ్గట్లేదురా నాయన, ఎవరినైనా బెదిరిస్తున్నాడు, ఎవరినైనా అటాక్ చేస్తున్నాడు. పృథ్వీకి కరెక్ట్ మొగుడు నబిల్ని కావాలని తీస్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ టాస్క్లో నిఖిల్ వాళ్ళు గెలిచారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అవతల కాంతారా టీంలో నుంచి ఒకరిని డిజాల్వ్ చేయండి అంటే తీసేయండి అంటే అందులో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నబిల్ని తీయగానే బిగ్ బాస్ ఏం చేశాడు, సంచాలకి పెట్టేశాడు. నెక్స్ట్ టాస్క్లో కూడా మన వాళ్ళు 265 గుడ్లు గెలిచారు. రెండో టాస్క్ కూడా నిఖిలే కొట్టినప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్, ఈసారి ఒకరిని డిజాల్వ్ చేయండి అని. ఇప్పుడు చూడు అందరూ డిస్కషన్, అరే మనం యష్మిన్ చేసామనుకో స్వార్థంగా ఆడుతుందిరా గేము, అది వాళ్ళకే పాయింట్లు ఇస్తుంది, యష్మిన్ చేయొద్దు మనం, అదే ప్రేరణ అనుకో అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు, ఎవరిని చేసినా యష్మిన్ చేయొద్దని వీళ్ళ డిస్కషను. విష్ణుప్రియ, సీత, సోనియా వీళ్ళందరూ డిస్కషను. ఆఖరికి ప్రేరణని పెట్టాడు. శబాష్, నాకు తెలుసురా మీరు ఏడవలేరని అంటుంది. నాకు భలే మజా వచ్చింది మామ, నిజంగా చెప్తున్నా. ఒక మాటలో రాత్రి మజా మట్టికి ఎంత బాగా వచ్చిందంటే నాకు ఇంతవరకు ఏ గేమ్కి రాలా అంత మజా. అరే అప్పుడే అయిపోయిందా అని ఫీలింగ్ అంట. అసలు అలా ఎప్పుడు అనిపిస్తుంది, బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే, గేమ్ మీద ఫోకస్ పడినప్పుడు ఇదంత సోది అనిపిస్తుంది. అది 1.5 షో అసలు ఫోకస్ పడి దాని మీద ఎంతసేపు యాడ్ ఎప్పుడవుతుందిరా అని చూశాను రాత్రి అయితే. నిజంగా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రేరణ వెళ్ళిపోతా శబాష్ నాకు తెలుసురా మీరు ఏడవలేరని అన్నప్పుడు నాకైతే వాళ్ళు ఎండ్ అయిపోయింది కానీ రేపొద్దున కూడా స్టిల్ కంటిన్యూ ప్రభావతి 2.2. అభయ అసలు నేను చెప్తున్నాగా అభయ్ వరస్ట్ ప్లేయరు. అసలు పృథ్వీని అన్నాడు కానీ అభయ్ లోపలికి వెళ్ళి వాళ్ళ టీంతో అరే అలా చేస్తున్నాడు అడుగు, అసలు బ్రెయిన్లెస్ పేలో అసలు యాటిట్యూడ్ ఎక్కువ ఉంది ఆడికి అసలు గేమ్కే పని చేయడు బిగ్ బాస్కి అన్నాడు కానీ పృథ్వీని అసలు ఆడి కాదు, నువ్వు పని చేయి, నువ్వు అక్కడ వాళ్ళు అటాక్ చేస్తున్నారు, నీకేమో ఉబ్బసం ఉంది, గేదెలాగా రొప్పుతున్నావు, అవి అటాక్ చేయాలి. ఆడవాళ్ళు చేస్తున్నారు అక్కడ, ఆడవాళ్ళు నీ టీంలో ఉన్న ఆడవాళ్ళు యష్మి, ప్రేరణ ఎలా ఫైట్ చేస్తున్నారో వాళ్ళకు నువ్వు సపోర్ట్ అయితే మగోడు అయ్యి ఉండి ఇంకా కొంచెం బలం పుంజుకుంటుంది. అర్థమైందా? మణికంట డైరెక్ట్ వెళ్ళి అడిగాడు, నువ్వు అసలు చీఫ్గా ఉండి ఏంటన్నా నువ్వు అసలు ఏం చెప్పవేంటి మాకు, ఏంటి మేము కేకేస్తున్నాం రావు, నువ్వు గుడ్లన్నీ తీసుకెళ్ళి కాపాడుకోవాలి కదా నువ్వు గుడ్లు అంటే, వాడు ఎదురుగా పెట్టమన్నాడు రా బాబు, నబిల్ కూడా ఎదురుగా కనపడాలన్నాడు ఆ గుడ్లు, నేనేం చేయను గుడ్లు ఎదురుగా కనబడేలాగా ఉన్నాయని గెద్దెత్తుకుపోతున్నా అలా చూస్తా కూర్చుంటావు నువ్వు అన్నాడు. బాగా అడిగాడు పాయింట్. ఇప్పుడు ప్రొటెక్ట్ చేసేయాలి. ఆడు ఎలా కూర్చున్నాడంటే కేర్లెస్గా చక్కగా పోతే పోనీరా గేమ్, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నన్ను బయటకు పంపించండి అన్నట్టున్నాడు. ఎందుకంటే ఈ కారణాలన్నీ చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది, ఇంటి మీద దేశం మళ్ళింది అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళు లోపల రొమాన్స్ తట్టుకోలేకపోతున్నాడేమో మనోడు అబ్బాయి. మా అబ్బాయితో కొంచెం తక్కువ కదా అందరూ హగ్గు తీసుకునేది, హగ్గులు ఎక్కువ, ఎంతసేపు నిఖిల్ మీదే పడ్డారు అందరూ. ఏమో అవును విష్ణుప్రియ కన్నింగ్ యాక్టింగ్ చేస్తుంది నాకు అనిపించింది లిటరల్లీ. 265 గుడ్లుగా నువ్వు దొబ్బేసావు,
గెలిచారు, వాళ్ళు గెలిచినప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు కదా మధ్యలో, స్పిన్ బాల్. అది ఎవరైతే కరెక్ట్గా వేస్తారో ఆ గేమ్లో సంచాలకుగా ఎవరిని పెట్టారు తెలుసా? గొప్ప ట్విస్ట్, పృథ్వీని పెట్టారు. అసలు ఆడు స్ట్రైక్ అని పెట్టారు. కానీ ఒక్క మాటలో చెప్తున్నాను బాసు, ఫస్ట్ నుంచి ఆడి ఓవర్ యాక్టింగ్ ఎగస్ట్రాల్ అనుకున్నాను, కానీ వాడి గేమే హ్యాంగర్ ఇష్యూ ఉంది, అడిగి బై బర్తే వచ్చింది అది. అంటే గేమ్ వైజే. మామూలుగా అయితే ఫిజికల్గా అటాకింగ్ తగ్గించాలి. నాకు తెలిసి శనివారం ఎవరెవరికి పడుద్ది అంటే గట్టిగా డోసు అభయ్కి పడుద్ది, మన పృథ్వీ గడికి పడుద్ది, గట్టిగా పడుద్ది. వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసలు, ఎందుకంటే వాడి దగ్గర ఏం లేదు, మ్యాటర్ లేదు. నేను ఇప్పటివరకు ఏదో పెద్ద ఇది అనుకున్నాను, కానీ మాస్క్ వేసి ఆడినప్పుడన్నా బాగానే ఉంది ఆడ ఆట. మరీ మాస్క్ తీసాక నీ అమ్మ చూడలేకపోతున్నాం. ఆడు కాలు మీద కాలు వేసుకొని కూర్చో, ఏమైనా చేసుకోరా బాయ్, పోతే పోతా, తీసేస్తావా, పంపించేస్తావా, ఏంది నువ్వు అసలు గేములు పెడుతున్నావా, మమ్మల్ని సొంతకు పెడుతున్నావు ఈ గేములు అన్నాడు బిగ్ బాస్ని. అవన్నీ రికార్డెడే కదా, రేపు వద్దని చూడండి ఆ పరిణామాలన్నీ కనబడతాయి. ఈ సిచ్యువేషన్లో డిజాల్వ్ చేసేయాలి వెంటనే. అబ్బాయిని చీఫ్ కింద ఈరోజే డిజాల్వ్ చేసేసినా ఆశ్చర్యపోవసలు, బిగ్ బాసే చేసేసినా ఆశ్చర్యపోవసలు. నబీల్ని పెడితే బా మజా వస్తుంది, గేమ్ అయితే ఇంకా మజా వస్తుంది. అక్కడ గుడ్లు కోసం ఒక రెడ్ లైన్ ఉంది, మీరు గమనించారు లేదు? ఆ రెడ్ లైన్ దాటి వెళ్ళకూడదంటే ప్రేరణ యష్మి ఓ పక్కన ఉంటే మన సీత విష్ణుప్రియ ఒక పక్కన ఉంటున్నారు. ఇందులో మధ్యలో మగోడు ఆధిపత్యం ఉంటుంది కదా, వాడు మధ్యలో వెనక ఉంటున్నాడు అన్నమాట. వెనక పృథ్వీ మన నిఖిల్ ఉంటున్నారు. కనీసం మగోళ్ళు అక్కడ అంత అటాకింగ్ స్కిల్ జరుగుతున్నాయి కదా అబ్బాయి, నువ్వు కనీసం నీ ఆడవాళ్ళు వెళ్ళి నీ క్లాన్ వాళ్ళు అక్కడ అంత ఫైట్ చేస్తున్నారు కదా, వాడేమో నిఖిల్ గడేమో గుడ్లు లాగుతున్నాడో అయి లాగుతున్నాడో తెలియట్లేదు, అది వెనకాల ఉన్నాడు కదా. మరి నాకు మళ్ళీ మజా వచ్చింది తెలుసా, ప్రేరణ అనేసింది మధ్యలో, ఒరే ఏం లాగుతున్నావు రా పనికి మాలినాడు అంటుంది. ఏం లాగుతున్నాను అనుకుంటున్నావే అంటున్నాడు. ఎంత సీరియస్ గేమ్ అంటే అసలు నిజంగా రాత్రి చూడండి, ఒక్కసారి చూడండి మీరు, కళ్ళకు అద్దుకుంటారు, అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. పోవే అంటే పోరా, ఏం పీక్కుండా పీక్కో, నువ్వేం పీక్కుండా పీక్కో బే పో అంటుంది ప్రేరణ. మామూలుగా అసలు ఓపెన్ అవుతుంది కాదు, కిరాక్ ఆడింది అసలు గేమ్. నా ప్రకారం నా ఒపీనియన్ అది. అంటే హ్యాంగర్ ఇష్యూ అవుద్ది ఆ గేమ్, అలాంటిది. ఇదిగో గుడ్లన్నీ ఎలా ఇసిరేసుకున్నారు తెలుసా, ఏదో తీర్థంలో బుడంగాయలు దొరికినట్టు దొరికినాయి గుడ్లు ఒకరికి